నమస్తే మచ్చా. 10 సంవత్సరాల నుంచి ఆయన ఒక్కడే పని చేస్తున్నాడు ఎరాడిలో. ఆయనకు సెల్యూట్ చెప్పాలా, పోయి మాట్లాడదాం ఒకసారి. ఓ నమస్తేనా. ఇంకా అలవాటు అయిపోయింది బాడీకి. ఏముంది బాబా, చలికాలం చలి, ఆశకాలం వేడి, తప్పదు కదా. మన కష్టాల కోసం మనం వచ్చినప్పుడు ఈ ఎండనే చలిగాలిని భరాయించుకోవాలి. కష్టాలు ఉంటేనే కదా ఈ దేశం వచ్చేది. మనం కష్టాలు లేకపోతే ఈ దేశం వస్తామా? రాం కదా. కొందరు వెళ్ళిపోతారు కదనా, బాగా ఇది ఉంది, ఎక్కువ ఉంది పని అని అంటే తట్టుకోలేనిది వెళ్ళిపోతారు కదా. సుకుమారులు వస్తారు కదా కొంతమంది. ఇక్కడ పరిస్థితులను బట్టి నచ్చక చేయలేక వెళ్ళిపోతారు. ఇప్పుడు వెనకాల కష్టాన్ని బట్టి భారాన్ని బట్టి అయితే ఏ కష్టమైనా సమర్థించుకునేవాడు అయితే సమర్థించుకుంటాడు. నాకు వెనకాల పెద్ద సముద్రంలో ఉంది ఇంటికాడ, మరి ఏం చేస్తా? ఎక్కడికి వెళ్ళను నేను? ఈ సముద్రమే ఎదాలనుకుని ఈదేను.